ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి పరిగెత్తకుండా ఇంట్లోనే కొన్ని రెమెడీస్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా నాకు ఏంటో విపరీతమైన థ్రోట్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. థ్రోట్ పెయిన్ రాగానే నాకైతే పాస్ట్లో జరిగిన మెమరీస్ అన్ని గుర్తొచ్చేసినాయి. నాకు ఫీవర్ వచ్చేయడం, హవీకి ఫీవర్ వచ్చేయడం, తర్వాత నాకు థ్రోట్లో ఇన్ఫెక్షన్ అయిపోవడం, చాలా సీరియస్ అయిపోయి ఒక 1 వీక్ 10 days అసలు పడిపోయాను అనమాట. ఇప్పుడు ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అంతా చూసుకోవాలి కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి నేను పాలు పెరుగు అవి కూడా తీసుకోను కాబట్టి వేడైతే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వాటర్ తాగినా సరికి అప్పుడప్పుడు ఇట్లా అయితే అవుతుంది. ఇంకా అందుకే కొంచెం వేడిగా చిలకడ దుంపలు కూడా ఎంత కాలుతున్నా సరే గొంతుకైతే చాలా బాగుంది. అలాగే సగ్గుబియ్యం జావ కూడా పెట్టుకున్నా చాలా చేస్తుందని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ కూడా హాట్ వాటరే తాగాను. ఇంకా అలాగే పసుపు వేసి ఆవిరి పట్టుకున్నాను. దానివల్ల నాకు చాలా రిలీఫ్ వచ్చింది ఆ నైటే. ఇవన్నీ కనుక ఆ రోజు నేను చేయిపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. బట్ ఇప్పటికి కూడా స్టిల్ వాయిస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ అంత పెద్ద నాకు అంత ఇబ్బంది అయితే రాలేదు. అవి కూడా ఇంకా వేడివేడిగా వాటర్ అని జావని ఏవి కూడా తాపిస్తా ఉన్నాను. తొందరగానే లైక్ చేయండి.